జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్టా? గొడ్డల పార్టీ మా పార్టీ గొడ్డల పార్టీయా? ఎవరు ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందామా? ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టినటువంటి నీ హత్యా రాజకీయాలు ఇంకెంత దారుణంగా మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మొత్తం నీ మీదే వేలెత్తి చూపారు కదా చంద్రబాబు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు. మాధవరెడ్డి గారిని చనిపోయినప్పుడు దానికి కూడా కారకుడు నువ్వేనని చెప్పి చూపించాయి కదా అన్నీ కూడా. ఆ రోజు విపరీతంగా ట్రోల్ కూడా జరిగింది, చంద్రబాబు నాయుడే పరోక్షంగా ఉన్నాడు అని చెప్పి. అలాగే ప్రత్యక్షంగా కూడా బెల్లి లలిత అనేటువంటి మంచి గాయని, మరి ఆమె సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళతో, మరి ఆమె నీ ప్రభుత్వం మీద, నువ్వు చేస్తున్న అరాచకాల మీద, నీ అవినీతి మీద ఆమె పాటలు పాడుతూ ఉంటే ఆమెను ఎంత దారుణంగా చంపించావంటే, సాయంత్రం పూట ఆమెను బయటకు పిలిపించి తెలిసిన వాళ్ళ చేత ముక్కలు ముక్కలుగా, ఒక మహిళని ఎన్ని ముక్కలుగా నరికి చంపేశారో, ఇంతకంటే దారుణం నీ నీచ చరిత్రకి ఇంకేమన్నా ఉన్నాయా చెప్పుకోవటానికి? బెల్లి లలిత హత్య కేసు నువ్వు కదా వెనకుండి ప్రభుత్వం కదా నడిపించింది, ఆ రోజు నీ గవర్నమెంటే కదా. అతి దారుణంగా ఆమెను చంపించావే. ఇక అక్కడి నుంచి ఎన్ని రకాలుగా, మరి రంగా గారు, వంగవీటి రంగా గారి దగ్గర నుంచి అందరూ నీ వైపే వేలెత్తి చూపారు కదా. పింగళి దశరథరామ్ విషయం కూడా నిన్నే మాట్లాడారు కదా. ఇంతెందుకు, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దించేసి నువ్వు వచ్చిన తర్వాత రాయలసీమలో ఎన్ని హత్యలు జరిగినాయి, దాని వెనక ఉన్నది ఎవరు చంద్రబాబు? ఒక్కసారి నీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ వేయిస్తావా? 14 మందిని చంపించావు, వెనక పరోక్షంగా నువ్వే ఉన్నావు. ఉంటే మరి నిజంగా నీకే సంబంధం లేకపోతే నీ ప్రభుత్వంలో జరిగిన హత్యలకి కనీస బాధ్యత తీసుకున్నావా నువ్వు? వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయించావా? ఒక్కళ్ళు కూడా అరెస్ట్ కాలేదే. 14 మంది రాయలసీమలో చనిపోయారు, ముఖ్యంగా ఎక్కువ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్లే చనిపోయారు. మరి వీటన్నిటి కారకుడు నువ్వు కదా. ఈ విధంగా నీచమైనటువంటి అధికారం కోసం నీచమైన హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించేటువంటి నువ్వు, నిజంగా నిన్న జగన్ గారు చెప్పినట్టు వాళ్ళ తాతగారిని చంపినటువంటి వ్యక్తులకు నువ్వు ఆశ్రయం ఇచ్చావు. మళ్ళీ సిగ్గు లేదు మీకు, మీ ఎల్లో మీడియాకి. నిన్న అతన్ని కూర్చోబెట్టి, ఆ పార్థసారథి అనుకుంటా, అతను కూర్చోబెట్టి మాట్లాడిస్తావా? అసలు ఏమన్నా ఎక్కడన్నా కొంచెమైనా మానవత్వం అనేది మనిషికి ఉండాలి కదా. కొంచెమైనా మనం ఈ పని చేస్తున్నామే, ఇంత నీచమైనటువంటి ఈ పనులు మనం ఎట్లా చేస్తామనే ఆలోచన ఉండాలి కదా. అదేమీ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నావే నువ్వు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు, మా పరిటాల రవి గారు చనిపోతే నువ్వు ఎవరి మీద వేసావు? మళ్ళీ చాలా అత్యంత ప్రాణ స్నేహితుడు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీదేమో మళ్ళీ ఏదో తీస్తావు ఎక్కడో నువ్వు టీవీల్లో. కానీ నువ్వు ఆయన కొడుకు మీద నిందలేసావు ఆ రోజు శాసనసభలో. జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఆరోపణ చేస్తే, నిజాయితీ పరులు కనుక ఆ కుటుంబం ఎక్కడ, నీ కుటుంబం ఎక్కడ చంద్రబాబు నాయుడు? నిజంగా ఎంత హీన చరిత్ర నీది. వెనక నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తే ఎక్కడైనా ఒక్క పేజీ అయినా సరే నీ జీవిత చరిత్రలో ఒక్క పేజీ కూడా సరిగ్గా లేనే లేదు. ఎప్పుడూ కూడా ఈ నమ్మక ద్రోహానికి నువ్వు మొదటి నుంచి ఎవరైతే నిన్ను నమ్మారో, స్నేహితులు కానివ్వండి, నిన్ను ఆదరించినటువంటి పాకాల నారాయణ స్వామి లాంటి పెద్దలు కానివ్వండి, అందరికీ నువ్వు ఎంత వెన్నుపోటు పొడిచావు, ఇది అందరికీ తెలిసినటువంటి చరిత్రే. కానీ నువ్వు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయించారు. అది నిజమైనటువంటిది ధైర్యం అంటే, నిజాయితీ అంటే అది. అట్లాంటి వ్యక్తిని నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఎంక్వైరీలో ఎక్కడా కూడా జగన్ గారి పేరు లేదు. మొదటి నుంచి జగన్ గారి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద పడి ఏడుస్తూనే ఉన్నావు కదా. నీ ఏడు పాడుగాను, ఎందుకంటే అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారిని పొట్టన పెట్టుకున్నావు. అట్లాగే నీకు అడ్డం లేకుండా, ఎవరు ఎదురు లేకుండా నువ్వే కంటిన్యూ ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కూడా అందరూ నిన్నే వేలెత్తి చూపారు. తెలుసా నీకు?